క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. అత్యధిక సిక్సర్లతో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 645 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ. వన్డేల్లో షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. 398 మ్యాచ్ల్లో 351 సిక్స్లు కొట్టాడు అఫ్రిది. ఇక 277 మ్యాచ్ల్లోనే అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ దాటేశాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇన్ని మ్యాచ్లైనా కానీ ఇన్నేళ్ళైనా కానీ ఫామ్ కోల్పోకుండా అత్యధిక సిక్స్ల రికార్డును అధిగమించినటువంటి రోహిత్ శర్మ బ్యాటింగ్కి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఎస్ మురళి, చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ బ్యాటింగ్ అని విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అని చూస్తుండే. అసలు అంటే క్రికెట్ అభిమానిగా కానీ అంటే వాళ్ళిద్దరిని వ్యక్తిగతంగా అభిమానించినా కానీ వాళ్ళిద్దరు మాత్రం అంటే అసలు వాళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నా, వాళ్ళిద్దరు క్రీజ్ లో పరిగెడుతున్న రోకో కాంబినేషన్ చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా అనిపించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ అంటే యశస్వి జైస్వాల్ వికెట్ పడిన తర్వాత రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ వీళ్ళిద్దరు కానీ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఇన్నింగ్స్ నిలబెట్టిన విధానం మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అంటే ఒక క్యాచ్ డ్రాప్ అయినా సరే రోహిత్ శర్మ తర్వాత నిలబడి పరుగులు చేయడం, వేగంగా వీళ్ళిద్దరు కలిపి దాదాపు 100 పరుగులు భాగస్వామ్యం నమోదు చేయడం, ఇదంతా కూడా మ్యాచ్ లో భారత్ ను నిలబెట్టిందనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. ఇక రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి చెప్తే అంటే సాధారణంగా రోహిత్ శర్మ ముందు నుంచి దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ అంటే మన ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా చూస్తాం, ఒక సెంచరీ చేసినప్పుడు కానీ అర్ధ సెంచరీ చేసినప్పుడు కానీ చాలా కూల్ గా కామ్ గా ఆడిన పరిస్థితి. ఈ రోజు కూడా అదే విధంగా అతను చాలా కూల్ గా కామ్ గా ఆడాడు. ఇన్నింగ్స్ ను నిలబెట్టేందుకు అంటే మ్యాచ్ ని నిలబెట్టేందుకు అతను ప్రయత్నం చేసిన విధానం విరాట్ కోహ్లీతో కలిసి మంచి భాగస్వామి. ఒక పక్కన విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నా సరే రోహిత్ శర్మ మాత్రం చాలా కూల్ గా ఆడటం, కానీ కొన్ని సందర్భాల్లో మళ్ళీ వెంటనే దూకుడుగా ఆడే ప్రయత్నం చేయటం, వారు సిక్స్లు కానీ ఫోర్లు కానీ ఇలా అంటే ప్రత్యర్థి మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం ఇదంతా కూడా జరిగింది. ఇక తాజాగా అంటే అతను ఒక రికార్డుని అంటే సిక్స్ల విషయంలో హిట్టర్ అంటే హిట్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నటువంటి రోహిత్ శర్మ 352 సిక్స్లతో వన్డే క్రికెట్ లో షాహిద్ అఫ్రిదిని అలాగే ఇతర ఆటగాళ్లను కూడా అధిగమించడం జరిగింది. అంటే 2027 ప్రపంచ కప్ కు నేను సిద్ధంగానే ఉన్నాను, నన్ను తక్కువ అంచనా వేయవద్దు, ఫిట్నెస్ విషయంలో కానీ ఆట విషయంలో కానీ నన్ను తక్కువ అంచనా వేయవద్దు అనే విషయాన్ని రోహిత్ శర్మ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తన ఆట తీరుతో కానీ ఫిట్నెస్ విషయంలో కానీ. అంటే మొన్నటి వరకు కూడా రోహిత్ శర్మ ఫిట్నెస్ అంటే మా యోయో టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడని, అది తర్వాత ఏదో గంభీర్ తీసుకొచ్చినటువంటి టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడని ఇలా ఏది పడితే అది కామెంట్స్ అన్ని కూడా వచ్చినాయి రోహిత్ శర్మ మీద. కానీ అతను అంటే ఫిట్నెస్ విషయంలో కానీ ఆట తీరు విషయంలో కానీ ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియా గడ్డ మీద రోహిత్ శర్మను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ కూడా సెంచరీతో అర్ధ సెంచరీతో అతను సమాధానం చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ఇప్పుడు కూడా రోహిత్ శర్మ రాంచీలో జరుగుతున్నటువంటి తొలి వన్డేలో ఇదే స్థాయిలో ప్రదర్శన చేశాడు. కాబట్టి ఖచ్చితంగా 2027 ప్రపంచ కప్ వరకు కూడా తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది, 20 ఏళ్లు దాటినా సరే తను ఇంకా ఆడగలను అనే విషయాన్ని రోహిత్ మరోసారి ప్రూవ్ చేశాడు అనే విషయం అయితే స్పష్టంగా చెప్పవచ్చు. అంటే ఫిట్నెస్కి సంబంధించి కూడా ఇక్కడ కీలకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రీసెంట్ టైమ్స్లో తన ఫిట్నెస్ని ఏ విధంగా తను మెరుగుపరుచుకున్నాడో అదే తన ఫామ్కి కూడా కారణం అనేది అయితే అనలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? మామూలుగా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడాలి అనుకున్నప్పుడు మనం చూస్తే ఇప్పుడు రవీంద్ర జడేజా కానీ లేదా విరాట్ కోహ్లీ కానీ కేఎల్ రాహుల్ కానీ వీళ్ళందరూ కూడా ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటారు. అలాగే రోహిత్ శర్మ విషయంలో కొంత అంటే పొట్ట ఉందని లేదంటే ఫ్యాట్ ఉందని, అతను వేగంగా పరిగెత్తలేడని, ఫీల్డింగ్ చేయలేడని, ఎక్కువగా స్లిప్ ఫీల్డింగ్ కి అతను ప్రయారిటీ ఇస్తాడంటూ కూడా ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తూ వచ్చారు. కానీ రోహిత్ శర్మ ఆట తీరు ఎలా ఉంటుంది, రోహిత్ శర్మ ఫీల్డ్ ఎలా ఉంటాడు, అలాగే ఫీల్డింగ్ ఏ విధంగా చేస్తాడు, లేదా అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, అలాగే ఈ స్ట్రైక్ రొటేట్ చేసే విషయంలో అతను ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాం. ఇప్పుడు ఖచ్చితంగా అతను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. అతని ఫిట్నెస్ విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసినా సరే అతను మాత్రం ఖచ్చితంగా తన సత్తా ఏంటో చాటాడు. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఇప్పుడు ఈ మ్యాచ్ అయినా సరే తర్వాత 2 మ్యాచ్లు అయినా సరే అతను ఖచ్చితంగా రాణించగలడు అనే ధీమా కూడా అభిమానుల్లో ఉంది. అలాగే ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్నాడు. అతను దేశవాళీ క్రికెట్ విషయంలో అతను ఏదో కొంత గంభీర్ కానీ లేదంటే అజిత్ అకాడగర్ కానీ వీళ్ళు ఒత్తిడి చేసినా సరే అతని యాటిట్యూడ్ విషయంలో కానీ అతను ఆడతీరు విషయంలో కానీ ఫిట్నెస్ విషయంలో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక అతను తనను తాను అంటే కొంత ఫ్యాట్ ఉంది అనేది కూడా కొంత వినపడింది. కాబట్టి దీనికి సంబంధించి కూడా అతను వర్కౌట్ చేశాడు. వెంటనే 15 రోజుల్లోనే దాదాపు 8 కేజీల వరకు బరువు తగ్గాడు అనేది కూడా మనం కామెంట్స్ వింటూ వచ్చాం. ఈ రోజు అతని ఆట తీరు చూసిన తర్వాత 2027 ప్రపంచ కప్ వరకు కూడా అతను కొనసాగలడు అనేది స్పష్టపరిచింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అదే అత్యధిక సిక్సర్లతో ప్రపంచ రికార్డుని అయితే రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 645 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక వన్డేల్లో షాహిద్ అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు.
277 మ్యాచ్లోనే అఫ్రిది రికార్డును రోహిత్ శర్మ దాటేసినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.